చూస్తూ ఉన్నాం మనం. సో ఏంటి నిజంగానే ఈరోజు అంటే బైడెన్ అంతగానం అంటే మొన్న గెలిచిన తీరును చూస్తే మరి ఆయన ఎందుకు విఫలమయ్యారు, ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సో మీరైతే ఏమనుకుంటున్నారు? బేసిక్గా ఇప్పుడు బైడెన్ ప్రెసిడెంట్గా అంటే కొన్ని ఎకానమీ స్టేబుల్ చేసినామని చెప్తా ఉన్నారు, కానీ కొన్ని ఇష్యూస్లో డిసిజన్స్ సరిగా లేవు. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ ఏదైతే ఉందో ఇజ్రాయిల్ హమాస్ కానీ లేకపోతే రష్యా ఉక్రెయిన్ కానీ ఇవి ఆపడంలో కొంత ఫెయిల్యూర్ కనపడతా ఉంది అక్కడ. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అమెరికా ఏం బేసిక్గా ఏదైనా కూడా ఎక్కడ ఏం చేసినా కూడా ఆయుధాలు అమ్ముకోవాలి, వాళ్ళ ఎకానమీ పెంచుకోవాలని ఆలోచిస్తుంది ఎప్పుడు చూసినా కూడా. ఫస్ట్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ ఏవైతే వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తుంది. సో అట్లా దాన్ని ఆపడంలో కొంత, ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంటుంది, ఇటు ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంటుంది. సో సపోర్ట్ చేయడం వల్ల ఏమైందంటే అది కంటిన్యూస్గా ఆ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడు చూసినా కూడా ఇజ్రాయెల్కి సపోర్టర్ అంటే అమెరికానే. ఎందుకంటే ఎప్పుడు 2-3 రోజులకోసారి హమాస్ మీద ఏదో ఒక షూటింగ్, ఏదో ఒక అటాక్ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నిటికీ మరి సపోర్ట్ చేసేది ఎక్కడి నుంచి వస్తాయి ఆయుధాలు అంటే అమెరికా నుండి వస్తాయి. సో వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం దేనికైనా రెడీగా ఉంటారు. ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా ఇవి మాత్రం కంటిన్యూ అవుతాయి. ఈవెన్ భారతదేశానికి కూడా వాళ్ళు పర్మనెంట్ ఫ్రెండ్గా ఉండరు, ఎవరికి పర్మనెంట్ ఫ్రెండ్లీ అనేది ఉండనే ఉండదు. ఎంతసేపు ఉన్నా కూడా ఆ టైంలో ఎవరితో ఎలా ఉండాలో ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు బైడెన్ బేసిక్ ఏంటంటే ఆయన ఏజ్ ఒకటి, ఆయన ఆల్మోస్ట్ 81 years ఓల్డ్. ఆయనకు అల్జిమేర్స్ ఒక డిసీజ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మధ్య కరోనాలో కూడా వచ్చి అదేంటంటే మెమరీ లాస్ లాగా. ఆ మెమరీ లాస్ వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఏం మాట్లాడాలో ఒకసారి మాట్లాడలేకపోతున్నాడు, ఏం మాట్లాడాలో ఒక్కోసారి నేమ్స్ కూడా గుర్తు రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ మంత్రి ఉంటే ఆ రక్షణ మంత్రి పేరు కూడా రాలేదు. మధ్యలో నాటో ఒకటి సబ్మిట్ అయింది, నాటోలో జెలెన్స్కీ బదులు పుతిన్ పేరు చెప్పిండు. తర్వాత ఇంకొక రోజు కమలా హ్యారిస్ బదులు ట్రంప్ పేరు చెప్పిండే. ఇట్లా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఎవరైనా కూడా వయసు పెరుగుతుంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అల్జిమర్స్ డిసీజ్ అనమాట. ఇట్స్ మెమరీ లాస్. బేసిక్గా ఏజ్ పెరుగుతూ ఉంటే ఏంటంటే కొంత ఇది కూడా ఉంటుంది. సో అట్లా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అమెరికన్స్ డెఫినెట్గా గమనిస్తుంటారు. అంటే ఎవరు రేపొద్దున నెక్స్ట్ 5 years మళ్ళీ వర్క్ చేయాలి కదా. నెక్స్ట్ ప్రెసిడెంట్ 5 years ఈజ్ గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్ ఫర్ 5 years అండ్ హీ హ్యాస్ టు సర్వ్ యాక్చువల్లీ. సో 81+ మళ్ళీ 5 అంటే 86 years. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో బేసిక్గా చెప్పాలంటే కొన్ని ఇన్ఫ్లేషన్ పెరగడం, ఎకనామిక్ ఆపర్చునిటీస్ తగ్గడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. అబార్షన్ వాటి మీద వాటి మీద డిసిషన్ తీసుకోలేకపోయినారు. సో దానివల్ల కొంత ఆయనకి ఏంటంటే కొంచెం వెనకబడి ఉన్నారు కంపేర్ చేసుకుంటే, ట్రంప్ కంపేర్ చేసుకుంటే. సో దీని విషయంలో తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏదో క్యాంపెయిన్ జరుగుతూ ఉందో, ఈ క్యాంపెయిన్లో డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, అదే ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు, బైడెన్ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. సో దాంట్లో కూడా తడబడుతూ ఉన్నారు, ఆగిపోతా ఉన్నారు, కొన్ని గుర్తు రావట్లేదు. సో దానివల్ల ఏమైతుందంటే అమెరికన్స్ కూడా ఆలోచిస్తారు కదా, రేపొద్దున నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు కదా అని ఆలోచన ఉంటుంది. సో ప్రజలే కాదు సొంత పార్టీలో కూడా అదే ఇప్పుడు వచ్చిందంతా కూడా ప్రజలంతా కూడా వచ్చేదంతా కూడా వాళ్ళ సొంత పార్టీ నుంచే. ఏదైతే డెమోక్రాట్స్ ఉన్నారో, డెమోక్రాట్స్ దగ్గర మన ఇండియన్ అమెరికన్ ఆరిజినే ఒక 5 ఉన్నారు సెనేటర్స్. వీళ్ళంతా కూడా సారీ అయితే వీళ్ళందరూ ఏంటంటే బేసిక్గా మరి ఈయన ఉంటే కరెక్ట్ కాదేమో అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళ ప్రెషర్ వల్ల too much pressure is coming actually from the Democrats. ఈవెన్ బరాక్ ఒబామా కానీ మిగతా వాళ్ళంతా కూడా ప్రెషర్ పెడతా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పుకుంటేనే బెటర్ అన్న ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మొన్న అనౌన్స్ చేసిండు. సో ఈజ్ గోయింగ్ టు బి ఎందుకంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాలు తర్వాత అమెరికన్స్ ప్రయోజనాల కోసం తప్పకుండా నేను డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ నెక్స్ట్ January నేను ఉంటాను, డెఫినెట్గా ఉంటాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ ది కమలా హ్యారిస్ టు బి ది ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేసి ఆయన సపోర్ట్ చేశారు అంతే. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అమెరికన్స్ డెమోక్రాట్స్ అందరూ కన్వెన్షన్లో డిసిషన్ తీసుకొని ఎవరిని ప్రెసిడెంట్ అభ్యర్థిగా పెడితే రేపు గెలుస్తాం అనేది వాళ్ళు డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ లోపల కమలా హ్యారిస్ ఆమె ఇండియన్ ఆరిజిన్ తెలుసు, వాళ్ళ మదర్ ఫ్రమ్ తమిళనాడు, ఆమె పేరు శ్యామలా హ్యారిస్. సో అట్లా దీంట్లో కొంత ఇది కూడా ఉంది, అంటే ఇండియన్స్ రేపొద్దున సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అక్కడ
చాలా మంది సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ దే హావ్ గాట్ ఆల్ ద రైట్, ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తి ఇండియన్స్కి ఉంది అక్కడ. సో అందుకని ఆయన ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు రెండు పార్టీలు కూడా, ఇటు రిపబ్లికన్స్ కానీ లేకపోతే డెమోక్రటిక్ పార్టీ కానీ, ఇద్దరు కూడా ఇండియన్ సపోర్ట్ తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. సో దాని విషయంలో ఇప్పుడు కమలా హ్యారిస్ గోయింగ్ టు బి ద, ఒకవేళ ఆమె ప్రెసిడెంట్గా మన క్యాండిడేట్ అయితే మరి ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన, మరి ఇండియన్స్ ఎట్లా ఏ విధంగా సపోర్ట్ చేస్తారని ఆలోచన. సో ఆ విధంగా ఇది కొంత. ఇప్పుడు ట్రంప్ సైడ్ వచ్చినప్పుడు రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది ఇండియన్స్ ఇప్పుడు ఆయన, ఎందుకంటే ట్రంప్ అంతకుముందు ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు చాలా మందికి గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకి సపోర్ట్, ఇండియన్ మీద మేజర్ పార్ట్ ఇండియన్స్ సపోర్ట్ ఉంటుందంటారా? సపోర్ట్ డెఫినెట్లీ సపోర్ట్. ఓకే. వాళ్ళు అందుకంటే రేపు ఇప్పుడు మొన్న కూడా అనౌన్స్ చేశారు, ఎవరైతే లీగల్గా ఇక్కడికి వచ్చి చదువుకొని ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఉంటారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. డెఫినెట్గా ఏమైతే అంటే ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మనకు కావాల్సిందే అది కదా. ఇండియన్స్ డెఫినెట్గా అక్కడ సెటిల్ అవ్వాలి, జాబ్స్ రావాలి అనే ఆలోచన ఉంటుంది. దీనికంటే ఎక్కువ మళ్ళీ చైనా వాళ్ళు కూడా ఉంటారు. చైనా వాళ్ళు ఆల్మోస్ట్ 15-20% పైన ఉంటారు, మనకంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మనతో పాటుగా. సో అట్లా కొంత ఇది ఉంటుంది. అంటే సో ఈ విషయాల్లో ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడు, మై అమెరికా గ్రేట్ అగైన్, ఎకనామిక్గా మనం స్ట్రాంగ్గా చేయాలి పరిస్థితుల్లో, అది ఒకటి ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా. ఫస్ట్ అమెరికా గురించి ఆలోచిస్తాడు, తర్వాత మిగతా దేశాల గురించి ఆలోచిస్తాడు. సో కంపేర్ చేసుకుంటే, మిగతా కంట్రీస్ కంపేర్ చేసుకుంటే, ఇండియా, భారత్ కానీ లేకపోతే చైనా కంపేర్ చేసుకుంటే, చైనా మీద అంత ఫ్రెండ్లీగా ఉంటాడు, భారత్ తోటి మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు బిజినెస్ పరంగా. ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏ విధంగా మనం ఆ భారత్తో ఉంటే బాగుంటుంది అనే ఆలోచన. ఎందుకంటే చైనాతో ఫ్రెండ్లీగా ఉంటాడు, తర్వాత రష్యాతోటి భారత్ తోటి మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ శాంక్షన్స్ ఆల్మోస్ట్ 50% ఇది ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ చైనా మీద విధించారు చెప్పాలంటే. సో దానివల్ల ఏమైతే అంటే ఆటోమేటిక్గా ఆ ఇంపోర్ట్స్ అన్ని తగ్గిపోతాయి, వీళ్ళకి కొంత అమౌంట్ కూడా వచ్చా, మన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కూడా అవుతారు. సో అదే భారత్ మీద డిసిషన్ తీసుకోండి, అట్లా భారత్ కొంత ఇది ఉంది అనమాట, అంటే ఒక ఫేవరిజం ఉంటుంది డెఫినెట్గా. రేపు పొద్దున గతంలో ట్రంప్ మన ఇండియాకి వచ్చినప్పుడు కూడా మోడీ గారు గుజరాత్ దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి మరి ఘనంగా ఆహ్వానించడం. సో ఈజ్ రియల్లీ ఇంప్రెస్డ్, యాక్చువల్లీ రియల్లీ ఇంప్రెస్డ్. అటువంటి సంబంధాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రేపు కూడా డెఫినెట్గా కంటిన్యూ అవుతున్న ఆలోచన అందరిలో ఉంటుంది కాబట్టి కొంత ట్రంప్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ట్రంప్కి అంతకుముందు ఇద్దరికి కంపేర్ చేసుకుంటే, బైడెన్ కంపేర్ చేసుకుంటే 5-6% ఆయన ముందు వరుసలో ఉన్నాడు, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన అసాసినేషన్ అటెంప్ట్ కానీ ఇవన్నీ జరిగింది తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది. తర్వాత బైడెన్ వైద్యాలు కూడా, తర్వాత ఆయన కొంచెం ఇంకా గ్రాఫ్ ఎక్కువ పెరిగింది, దగ్గర 10-15% ఇప్పుడు పెరిగింది. రేపొద్దున డెమోక్రటిక్ అభ్యర్థిగా ఎవరైతే డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది, ఎట్లా వెళ్తాయి అనేది, క్యాంపెయిన్ ఎట్లా వెళ్తుంది, ఎవరు గెలుస్తారు అనేది అక్కడ క్లియర్ కనపడుతుంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తే డెఫినెట్గా ఇప్పుడు అయితే ట్రంపే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో. రేపొద్దున మళ్ళీ ఇంకా మనకు తెలియదు కానీ, ఎందుకంటే ఇంకోటి కూడా ఇప్పుడు ట్రంప్ ఏమో ఆలోచిస్తున్నాడంటే, ఎవరైతే లీగల్గా వచ్చిన వాళ్ళందరికీ మనం గ్రీన్ కార్డ్ ఇస్తామంటే, ఎవరైతే గోడ దిక్కు వస్తున్నారో పక్క దేశాల నుంచి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళ దేశాలకు పంపించాలని ఒక ఆలోచన ఆయనకు ఉంది. చెప్పాడు కూడా, అనౌన్స్ కూడా అంటే చాలా మంది ఏంటంటే ఎందుకు గోడ దిక్కు వస్తారు అంటే, చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచో, లేకపోతే ఇరాక్ నుంచో అసైలం అనే పేరు మీద అక్కడ వస్తే ఒకసారి ఆ కంట్రీకి వచ్చి అసైలం పేరు మీద వచ్చి కంట్రీకి వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి హౌసింగ్ ఇవ్వాలి, తర్వాత చదువు ఉండాలి, హెల్త్ అన్ని రకాలుగా కంట్రీ చూసుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద ఖర్చు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించాలి, వీళ్ళంతా పెద్ద బర్డెన్ అవుతుంది మాకు అని చెప్పేసి, అందుకే ఆ టైంలో కూడా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా గోడ కట్టాలని ఒక ఆలోచన వచ్చింది, కొంత కట్టినారు కూడా, కొంత అయింది కూడా. సో అప్పటికి కూడా ఇంకా కొంతమంది గోడ దూకి వస్తున్నారంటే, సో వాళ్ళందరినీ కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలని ఒక ఆలోచన ట్రంప్కు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఏమవుతుందంటే అమెరికన్స్ కూడా ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దగ్గరికి ఎందుకు రావాలి, వాళ్ళందరూ మనకి బర్డెన్ అవుతుంది, రేపు పొద్దున మనకి ఆపర్చునిటీస్ లేవంటే వాళ్ళకి ఎట్లా మనం పెంచి పోషించాలి అనే ఒక ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు, రేపు ఎవరిని గెలిపించాలనే ఆలోచన వాళ్ళ ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే
నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మనం బేసిక్గా ఎవరు వచ్చినా కూడా ఆ రిలేషన్స్ అట్లాగే మెయింటైన్ చేస్తాం. మనకి ఎవరు శత్రుత్వం పెంచుకోం. మోడీ గారు మనం చూసాము, ఆయన వాళ్ళు అమెరికా వద్దన్నా కూడా మనం రష్యా పోతాం. ఎందుకంటే రష్యా అనేది మనకి వ్యూహాత్మక భాగస్వామి ఎప్పటి నుంచో 1961 నుంచి 61, 71 ఎప్పుడైతే మనకు వార్ జరిగిందో, బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు కూడా 1971లో మనకి రష్యా సపోర్ట్ చేసింది, అమెరికా ఎవరికి సపోర్ట్ చేసింది, బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది ఆయుధాలు సప్లై చేయడం. అందుకే అప్పుడు ఏమైందంటే మనకు రష్యా సపోర్ట్ చేయబట్టే మనం ఒక ముందంజలో వచ్చినాం, అప్పుడు గెలిచాం. లేకపోతే ఆ వార్లో కూడా మనం వెనకబడిపోయేటోళ్ళం. అంత ఇది ఉంటుంది అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే స్వార్థ ప్రయోజనాల కోసం ఏమైనా చేయగలది చేసేది అమెరికా. బేసిక్గా వాళ్ళు ఆలోచిస్తారు. ట్రంప్ విషయంలో అంత దూరం పోకపోవచ్చు, ఆయన వార్ విషయంలో ఇట్లాంటి ఆయన పోకపోవచ్చు, కానీ సో ఇట్లాంటి ఆలోచనలు. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా వార్ వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు వేర్ ది హైయెస్ట్ సెల్లర్ ఇది వెపన్స్ అక్రాస్ ది గ్లోబ్. సో వాళ్ళు దాని మీదనే ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు కాబట్టి, సో టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తారు, అమెరికన్స్ ఆలోచిస్తారు. సో కమలా హ్యారిస్ మీదే ఇప్పుడు అందరూ కూడా దృష్టి పెట్టడం. అవును, కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించే పరిస్థితుల్లో ఇప్పుడు డెమోక్రాట్లు అందరూ ఉండడం ఏంటి? దానికి కలిగే కారణాలు ఏమన్నా అంటే నెక్స్ట్ బైడెన్ తర్వాత ఆమె పేరు ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది? ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా గవర్నర్స్, వాళ్ళు కూడా పోటీలో ఉన్నట్టుగా కనపడుతుంది. అదేవిధంగా కాలిఫోర్నియా గవర్నరు గవెన్ న్యూసమ్ ఒకరు, అదే ఇల్లినోయి గవర్నరు బేబీ ప్రిట్జ్కేర్, వీళ్ళిద్దరూ కూడా బరిలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఒకటి ఆమె వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం, తర్వాత ఈ బైడెన్కి అత్యంత క్లోజ్గా మూవ్ అయ్యేది అంటే ఆమెనే. బ్యాక్ అండ్ మొత్తం కూడా ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఆ ప్రపంచ దేశాల్లో రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు కాబట్టి ఈమెనే బెస్ట్ అని చెప్పేసి బైడెన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో రేపొద్దున ఈమెనైతేనే రేపొద్దున మళ్ళీ, ఎందుకంటే ఆమెకు తెలుసు గత 5 years నుంచి చూసింది టోటల్గా ప్రపంచంలో ఎవరితో ఎలా ఉండాలి, ఏ దేశంతో ఎట్లా ఉండాలని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా తీసుకొస్తే మళ్ళీ అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈమెనే ఇప్పుడు ఈమెనైతేనే బెస్ట్ అనే ఆలోచనతో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇదే చూసి ట్రంప్ ఏం చేసిండంటే జేడీ వ్యాన్స్ వైఫ్ ఉంది, ఒయాయో సెనేటర్ వైఫ్, ఆమె తెలుగు ఆమె ఐ థింక్ ఉషా చిలుకూరి ఆమె పేరు, తెలుగు ఆమె ఈ హస్బెండ్ బేసిక్గా. సో అతన్ని తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్గా అభ్యర్థిగా డిక్లేర్ చేశారు ఇది ట్రంప్. ఎందుకంటే ఇక్కడ కూడా మన ఇండియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు, ఇండియన్స్ని తోటి మనం బైడెన్ చేసేది ఆయన కూడా అదే అవలంబిస్తున్నాడు, చేస్తున్నాడు, సపోర్ట్ తీసుకోవచ్చు, రేపొద్దున గెలవచ్చు అనే ఆలోచన డెఫినెట్గా ఉంటుంది. నేను చెప్పాను ఇంతకుముందే, ఇండియన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎలక్షన్స్ మొత్తం కూడా. చాలా మంది ఉన్నారు యాక్చువల్గా దాంట్లో, 2 పార్టీలలో ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే వాళ్ళకి తెలుసు ఇండియన్స్ డెఫినెట్గా వాళ్ళు మాకు కావాలి అని చెప్పి ఆలోచనతో ఇద్దరు కూడా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి తెలుగు హారిజను, అలాగే ఇక్కడ కూడా హస్బెండ్ కూడా ఇది మన ఉషా హస్బెండ్ కూడా ఉషా కూడా తెలుగు ఆరిజిన్ కాబట్టి చిలుకూరి. సో అట్లా కొంత సపోర్ట్ తీసుకొని రేపొద్దున గెలవాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి సో ఇద్దరు కూడా బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఈజ్ రన్నింగ్ యాక్చువల్లీ ఫ్రంట్ రన్నర్, డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉంటాయి. చూద్దాం రేపొద్దున ఇంకా ఎలా ఉంటుందో. ఒకసారి డెమోక్రటిక్ అభ్యర్థి ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ విషయాలు ఇంకొంత. వెంకటరెడ్డి గారు, నేను అంటే మామూలుగా ఎవరైనా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పార్టీ రావడం, ఒక పార్టీకి అవకాశం ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా నడిస్తే బాగుండేదని చాలామంది అనుకుంటారు. కానీ ఆచరణలో అది ఇండియాలో కాదు ఏ దేశంలో కూడా అంటే అమలయ్యే అవకాశం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు బైడెన్కి అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు ట్రంప్కి, మళ్ళీ బైడెన్కి, అట్లా కాకుండా ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎప్పుడైనా దేశ చరిత్రలు ఉన్నాయా? 10 years యాక్చువల్గా, 10 ఐ థింక్ 8 years అనుకుంటా, 8-9 years కంటిన్యూస్గా. ఇప్పుడు బరాక్ ఒబామా ఉన్నాడు 2 terms కంప్లీట్ చేశారు. దానికంటే ముందర క్లింటన్ కూడా ఇలా చేశారు. కానీ ఇప్పుడు బైడెన్ యాక్చువల్లీ ఇంకొక టర్మ్ చేయాలి, కంప్లీట్ చేయాలి. అదే అంటే ఇప్పుడు అవకాశం ఉండే కానీ దీన్ని కేవలం వయసు రీత్యా ఎగ్జాక్ట్లీ ఇది చేసుకోలేకపోయారు. ఓకే, సో మరి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే కమలా హ్యారిస్ గారు అంత
స్టఫ్ ఉన్న అంటే అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకోగల క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారా మామూలుగా? ఎందుకంటే చాలా మంది వీళ్ళు కొంతమంది ఇప్పుడు బ్లాక్ ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ వీళ్ళ కొంతమంది ఉన్నారు, ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు కొంతమంది, కొంతమంది సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విషయంలో చూస్తే కొంత ట్రంపే ముందంజలో ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉంటాయి. మరి